ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ రకం ధాన్యానికి 2,389 రూపాయలు, బి రకం ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి, చందుర్తి మండలం సనుగుల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంవత్సరం ప్రతిరోజు నెల ఉండుంటే ఈ సమస్య కూడా వచ్చేది కాదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. అన్నం అంటున్నాడు 2 లక్షలు అన్నారు కాబట్టి 10,000 కూడా మమ్మల్ని కట్టుకోమని మీరు ఇస్తే బాగుండు కదని ఆలోచన, మంచి ఆలోచన, దానికి ఏం కాదలేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉంటాయో, మనం ప్రకటన ఏదైతే చేస్తామో దాని ప్రకారం పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరన్నది కూడా ప్రభుత్వ దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎవరికైతే తీసుకొని పోయినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. 2014లో మన తెలంగాణ వచ్చిండ్రు, మన ఇంట్లో కూడా ఎదిగినాక 2 కోట్లు వేరు వస్తాం. 78,000 కోట్ల అప్పు ఉంది. దాని మీద వడ్డీ అసలు 6,000 కట్టుకో సంవత్సరానికి అని చెప్పి మనకి ఇచ్చిన సందర్భం ఆనాడు. మళ్ళీ మీరు మార్పు కోరమని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వచ్చినప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నాడు విధ్వంసమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు అధికారం ఇస్తే 8 లక్షల కోట్ల అప్పండి. మేము మొదటి అసెంబ్లీలో మీకు చెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కడుతుంది. అంటే సంవత్సరానికి 80,000 ఇంచుమించు మనకు వడ్డీకే పోతుంది. అయినా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని అమలు చేస్తా ఉన్నాం. ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఎక్కువ ఉచిత ప్రయాణం అని 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఏ ఊర్లో కూడా 90% కరెంటు బిల్ కడతలేదు. అంతకుముందు 8వ తారీఖు 12వ తారీఖు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్కెట్ లో ధాన్యం ధర తక్కువ ఉన్నా కూడా మన ప్రభుత్వం 2,389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి మనం ఇస్తూ కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సీజన్ లో మన జిల్లాలో 3,54,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మనకు రావడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ద్వారా మనము లెక్కలు తీయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 2,25,000 వరకు మనం 2,25,000 మెట్రిక్ టన్నుల వరకు మన కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్ లో కొనుగోలు చేయాలని చెప్పి మనము అంచనా వేసుకున్నాము. దానికి అనుగుణంగా జిల్లాలో 240 వరకు మనకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకుని మనం ఈ రోజు కొనుగోలు అన్ని చోట్ల స్టార్ట్ చేయాలని చెప్పి మనం ఆదేశించడం జరిగింది.